కుప్పంలో వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. చంద్రబాబు కంచుకోటలో మున్సిపాలిటీ గెలిచామని సంబరపడిన ఫ్యాన్ పార్టీ ఆశలు గలంతయ్యాయి. మున్సిపల్ చైర్మన్ సహా వైసీపీ కౌన్సిలర్లు మూకుమ్మడిగా అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ మొదలుపెట్టిన ఆటకు తనదైన ముగింపు పలకబోతోంది టీడీపీ. వైనాట్ 175 వైనాట్ కుప్పం అన్నది ఎన్నికల ముందు వైసీపీ నినాదం. అయితే ఫలితాలు రివర్స్ కావడంతో ఏపీలో ఆ పార్టీకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం కుంభస్థలాన్ని కొట్టాలని వేసిన ఎత్తులు ఫలించలేదు. కుప్పంలో చంద్రబాబు మరోసారి బంపర్ మెజారిటీ సాధించడంతో పాటు వైసీపీ నుంచి అధికారాన్ని కూడా లాగేసుకున్నారు. ఇక జైత్ర యాత్రకు ఫినిషింగ్ టచ్ ఇచ్చేలా కుప్పంలో మిగిలిన వైసీపీ కేడర్ని కూడా క్లీన్ చేసే పనిలో పడింది అధికార పార్టీ. ఇందులో భాగంగా కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు టీడీపీ రంగం సిద్ధం చేసింది. మేజర్ పంచాయతీ నుంచి కుప్పంని వైసీపీ ప్రభుత్వం మున్సిపాలిటీగా మార్చింది. మున్సిపాలిటీకి జరిగిన తొలి ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 25 వార్డులకు గాను 19 వార్డులు వైసీపీ ఖాతాలో పడగా కేవలం 6 కౌన్సిలర్లని టీడీపీ గెలుచుకోగలిగింది. అంతకుముందే కుప్పం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలలో మెజారిటీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. అదే జోరులో మున్సిపాలిటీని దక్కించుకుంది. చంద్రబాబు అడ్డాలో వైసీపీ జెండా పాతామంటూ చంకలు గుద్దుకుంది. అయితే దౌర్జన్యాలతో వైసీపీ గెలిచిందంటూ అప్పట్లో చంద్రబాబు ఆరోపించారు. అయినా అవేమీ పట్టించుకోకుండా కుప్పంలో గెలుపు సంబరాల్లో తేలిపోయారు ఫ్యాన్ పార్టీ నేతలు. కుప్పంలో గెలిచామని ఆనందపడితే రాష్ట్రంలో అధికారమే చేజారింది. రాష్ట్రంలో రాజకీయం దిక్కుతోచని పరిస్థితిలో ఉంది వైసీపీ. ఆ పార్టీలో ప్రధాన నేతలు జారుకునే పనిలో పడ్డారు. కింది స్థాయి నాయకుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇప్పటికే ఏపీలో అనేక చోట్ల కార్పొరేషన్, మున్సిపల్ చైర్మన్లు, సభ్యులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు టీడీపీలో చేరిపోతున్నారు. చిత్తూరు జిల్లాలోనూ వైసీపీకి పెద్ద దిక్కైన పెద్దిరెడ్డికే షాక్ ఇస్తూ పుంగనూరు మున్సిపల్ చైర్మన్, ఇతర కౌన్సిలర్లు పసుపు కండువాలు కప్పుకున్నారు. చిత్తూరు కార్పొరేషన్లోనూ ఇదే పరిస్థితి. అక్కడ 50 డివిజన్లకు 46 చోట్ల వైసీపీ కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే వైసీపీ అధికారం కోల్పోవడంతో మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు 23 మంది ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సమక్షంలో టీడీపీలో చేరిపోయారు. ఇదే దారిలో కుప్పం మున్సిపాలిటీపై పసుపు జెండా ఎగరేసేందుకు రంగం సిద్ధమైంది. కుప్పం మున్సిపల్ చైర్మన్ సుధీర్తో పాటు 10 మందికి పైగా కౌన్సిలర్లు టీడీపీ గూటికి చేరేందుకు ఎదురు చూస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రిని కలిసేందుకు అమరావతిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఓకే అంటే వెంటనే టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు వైసీపీ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు టీడీపీలో చేరుతున్నారన్న సమాచారంతో కుప్పంలో టీడీపీ తమ్ముళ్లు రగిలిపోతున్నారు. 5 ఏళ్లుగా కుప్పంలో తమని ఇబ్బంది పెట్టిన వాళ్లు పార్టీలోకి వస్తే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ ప్రైవేట్ ఆసుపత్రి ముందు నిరసన వ్యక్తం చేసి అద్దాలు పగులగొట్టారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేవలం పదవి నిలబెట్టుకునేందుకే టీడీపీలో చేరుతున్నారని ఆరోపించారు. మొదటి నుంచి టీడీపీలో పనిచేసిన వారికే పదవులు ఇవ్వాలని కోరుతున్నారు. టీడీపీ కౌన్సిలర్లనే మున్సిపల్ చైర్మన్ చేయాలన్నది కుప్పం తమ్ముళ్ల పట్టుదల. కుప్పం టీడీపీ క్యాడర్ అభిప్రాయాలను నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఈ పంచాయతీ అమరావతికి చేరుకుంది. సొంత నియోజకవర్గంలో తాజా పరిణామాలపై చంద్రబాబు సమీక్షిస్తున్నారు. టీడీపీ శ్రేణులకు ఇబ్బంది లేకుండా పార్టీకి ఉపయోగకరంగా నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు అధినేత. మరోవైపు కుప్పంలో పట్టు కోసం గతంలో వైసీపీ చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి. అధికార బలం ఉపయోగించి కోట్లు ఖర్చు చేసి స్థానిక సంస్థల్లో గెలిచినా ఫలితం లేకుండా పోయింది. తాము కష్టపడి గెలిపించుకున్న కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు టీడీపీలో చేరేందుకు క్యూ కడుతున్నా ఏమీ చేయలేని దయనీయ పరిస్థితుల్లో వైసీపీ అధిష్టానం పడిపోయింది. ప్రస్తుతం కుప్పంలో చంద్రబాబును ఎదిరించడం అలా ఉంచితే ఫ్యాను పార్టీ కనీసం ఉనికినైనా నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి మరి.